హాయ్ హలో అందరికీ నమస్కారం. డ్యూయల్ రోల్తో అదర్స్ అనిపించిన మంచి స్టెప్పులేసి సూపర్బ్ అనిపించిన ఆ క్రెడిట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దనే చెప్పాలి. సెప్టెంబర్ 21న ట్రిపుల్ రోల్తో రావణ అని మనందరితో అనిపించడానికి థియేటర్స్కి వచ్చేస్తుంది జై లవకుశ టీమ్. మరి ఈ సందర్భంగా వీ హ్యావ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, ద వెరీ బ్యూటిఫుల్ రాశి ఖన్నా అండ్ ద వెరీ టాలెంటెడ్ నివేత థామస్. ఆలస్యం చేయకుండా వాళ్ళని పలకరించేద్దాం. హాయ్ గైస్, హాయ్ తారక్, హాయ్ రాశి, హాయ్ నివేత, ఎలా ఉన్నారు? ఓ మై గాడ్, వెరీ హ్యాపీ మీ ముగ్గురిని ఇలా కలవడం. అండ్ నిజంగా జై లవకుశ ఎక్కడ చూసినా కానీ ఇదే పేరు మారు మోగిపోతుంది తెలుగు రాష్ట్రాల్లోనే అనుకోవచ్చు, ఇండియాలోనే అనుకోవచ్చు. సో తారక్, టు స్టార్ట్ విత్ యూ, జై లవకుశ, అసలు లవకుశ అన్న టైటిల్కి మేము చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉన్నాం. సో టైటిల్ వినగానే మాకు సీనియర్ ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. సో ఆ టైటిల్ చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ టైటిల్. సో మళ్ళీ అదే టైటిల్ మీద మీరు ఒక సినిమా చేయడానికి కారణం ఏమనుకోవచ్చు? ఆయన చేశారు కాబట్టి ఆయన చిత్రాన్ని రెప్లికేట్ చేయాలనే రీజన్ మాత్రం కాదు. ఇట్ వాజ్ అ ష్యూర్ కోఇన్సిడెన్స్. ఆ ఆయన చేసినటువంటి లవకుశులకి మాకు జై ఒకటి యాడ్ చేసాం దాంట్లోకి. బట్ ఇంటెన్షనల్గా చేసింది మాత్రం కాదు. మాకు ఇంక్లూడింగ్ ద లోగో డిజైన్స్ కూడా సమ్వేర్ ఒకసారి జై లవకుశ అనే పేరు వినగానే డిజైనర్ కూడా ఎక్కడో సడన్గా ఆ నాస్టాలజిక్ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఓహో, ఆ లవకుశ చూసాం కదా, అలా ఉంటే బాగుంటుంది కదా, ఆ ఎడ్జెస్ అంతా అలా కర్వ్ అవుతే బాగుంటుంది కదా అని మా డిజైనర్ శివ అవన్నీ ఆ లోగోని ఆ టైటిల్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. బట్ వెన్ బాబీ నరేటెడ్ ద స్క్రిప్ట్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్, హీ వాంటెడ్ ద టైటిల్ టు బి యాజ్ జై లవకుశ. చాలాసార్లు చెప్పానండి, ఇప్పుడు మన ఇతిహాసాల్లో కానీ పురాణాల్లో కానీ టాక్ అబౌట్ రామాయణం ఆర్ మహాభారతం ఫర్ ఇన్స్టెన్స్, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అన్నప్పుడు, లేదా మహాభారతంలో ఉన్నటువంటి కొన్ని పాత్రల పేర్లు చెప్పినప్పుడు ఆ పేర్లు ఎందుకు పెట్టారు అంటే మనకి పేరు వినగానే ఆ క్యారెక్టరైజేషన్ గుర్తుకు రావడానికి. రాముడిలా ఉన్నాడు అని అంటే రాముడిలా సౌమ్యంగా, రాముడిలా నిజాయితీ పరంగా, రాముడిలా మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అన్నట్టుగా అర్థం అనమాట. సో జై, లవ అండ్ కుశ ఆర్ 3 different క్యారెక్టర్స్, ప్రైమర్లీ ట్విన్స్, ట్రిప్లెట్స్. చెడుగా ఉండే క్యారెక్టర్ని జై అని, మంచిగా ఉండే క్యారెక్టర్ని లవుడు అని, కొంచెం తొంటరిగా ఉండే క్యారెక్టర్ని కుసుడు అని పెట్టుకున్నాడు. కథ విన్న తర్వాత ఇంకంతకంటే యాప్ టైటిల్ అనిపించలేదు మాకు. ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు, అందుకే టైటిల్లో కూడా రామ లక్ష్మణ భరతుల్లా ఉండాలని కోరుకుంది. కానీ దురదృష్టవశాత్తు రావణ రామలక్ష్మణ్ పుట్టారు. సో ఎక్కడో రామాయణం రెఫరెన్స్ని తీసుకొచ్చాం ఈ సినిమాలో. సో అందుకే దానికి జై లవకుశ అని పెట్టడం జరిగింది. ఫెంటాస్టిక్ తారక్. అయితే ఎన్టీఆర్ ఆర్ట్స్ తాతగారి పేరు అక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. దెన్ ప్రొడ్యూసర్గా కళ్యాణ్ రామ్ గారు ఉన్నారు. దసరాకి రిలీజ్ అవుతుంది. సో మెనీ పాజిటివ్ వైబ్రేషన్స్ ఎటు చూసినా కానీ, సో ఇన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ మధ్యలో ఇలా ఈ ఫిల్మ్ రిలీజ్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా ఆనందంగా ఉందండి. నేను కళ్యాణ్ అన్న కలిసి చేసేటువంటి మొదటి చిత్రం ఒక పండుగ వాతావరణంలో రిలీజ్ అవ్వడం నిజంగా అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే ఇలాంటి చిత్రాన్ని ఇన్ని తక్కువ రోజుల్లో అచీవ్ చేయగలిగాము అని అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ఇట్స్ గాడ్స్ గ్రేస్. అండ్ అదే అంటారు కదండి, మనకు తెలియకుండా మన వెనకాల ఏదో శక్తి మనల్ని నడిపిస్తూ ఉంటుంది అని. బహుశా తాతగారి పేరుతో ఆ బ్యానర్ ఉంది కాబట్టి ఎక్కడో మాకు తెలియకుండా తాతగారే మా ఇద్దరిని ముందుకు నడిపించారు, మొత్తం మా టీం అందరినీ. ఐ నో హూ వర్క్ ఫర్ ద ఫిల్మ్. ఇట్ కుడ్ బి చోటా గారు, ఇట్ కుడ్ బి దేవిశ్రీ ప్రసాద్. దేవి కూడా తను అన్నీ పక్కన పెట్టేసి ఈ చిత్రం కోసం తను హీస్ డెడికేటెడ్ ఆల్మోస్ట్ ఆల్ హిజ్ టైమ్ అండ్ హిజ్ డేట్స్. అండ్ ఈవెన్ రాశి ఆర్ Niveta, both of them were very cooperative with allotting their dates and allotting their time. And alage all the other technicians, Sai Kumar garu avachchu, Posan Krishnamurli garu avachchu, everyone's cooperation, I think the film's releasing on the right date. But majorly I think it's because of his hard work and dedication, right? Otherwise he won't have completed that. ఫస్ట్ జై లవకుశకి మిమ్మల్ని హీరోయిన్ గా అనుకుంటున్నారు అన్న ఫస్ట్ మీరు వినగానే మీకు ఎలా అనిపించింది? She jumped and she actually wanted to jump off the building. She actually wanted to jump off the terrace. No. Terrace నుంచి దూకేద్దాం అనుకుంది. She was so elated, she was so happy. She wanted to jump off the terrace. కాకపోతే కొంచెం అరే నేను ఇప్పుడు టెర్రస్ దూకేస్తే సినిమా చేయలేను కదా అని ఆగిపోయి కొంచెం. బట్ ఆబ్వియస్లీ తారక్ తో సినిమా అనగానే ఆబ్వియస్ గా ఎవరి రియాక్షన్ అలానే ఉండుంటుంది. అంటే ఎవరి రియాక్షన్ తెలియదండి, బట్ ఈ అమ్మాయి రియాక్షన్ మాత్రం దూకేపోయింది. కాసేపు కొంచెం ఆగి. మోర్ దెన్ దట్ కథ చెప్పినప్పుడు నాకు కథ చాలా నచ్చిందండి. ఫస్ట్లీ సో కథ నచ్చే చేసావు ఈ సినిమా? ఇప్పుడు ఎలా చెప్పినా కానీ అటు నుంచి ఇంకో కౌంటర్ he will always give counter. No, obviously it was because he was that's
ఏదో ఒక క్లారిటీ చెప్పమన్నాడు, కదా ఇదా? కథ రెండు బోత్ రెండు ఒకటే ఆప్షన్. ఓకే క్వశ్చన్ మీరు ఏం అడగాలి నన్ను అడగండి, నేను చెప్తాను ఏం అడగాలి. లేదు ఠీక్ హై, గో అహెడ్. So no, see, majorly because it is Tarak film, and the plus point was also that కథ నాకు చాలా నచ్చింది అండ్ క్యారెక్టర్ కూడా నాకు చాలా నచ్చింది. అండ్ ఆనెస్ట్లీ బిగినింగ్లో ఐ వాజ్ లిటిల్ స్కేర్డ్, ఎందుకంటే 3 roles హీ హ్యాస్ లైక్ హీస్ ఇన్ అ ట్రిపుల్ రోల్ ఇన్ ద ఫిల్మ్. సో హౌ మచ్ స్పేస్ విల్ ఐ గెట్ ఇన్ అ ఫిల్మ్ లైక్ దాట్, యూ నో. బట్ ఐ హ్యావ్ టు గివ్ ద క్రెడిట్ టు బాబీ దట్ ప్రతి క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ సినిమాలో, బీ ఇట్ మై క్యారెక్టర్ ఆర్ బీ ఇట్ నివేతాస్ క్యారెక్టర్. సో ఆబ్వియస్లీ ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ రిలేటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో ట్రైలర్ లో ఫస్ట్ చూడగానే రాశికి అలా అందరూ ఫ్లాట్ అన్నమాట. ఎన్టీఆర్ మీకు ఐ లవ్ యూ అని చెప్తే అవునా, అలా జరిగిందండి? దారుణం పాపం అసలు. నేనే అనలేదు, అయ్యో నేను అలా జరిగిందా అని అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు He was probably more interested in how he delivered the dialogue more than even looking at me. సో ఐ లవ్ యూ చెప్పగానే మీరు రియలైజ్ కూడా కాదు కదా, దట్స్ లైక్ సో ఇన్నసెంట్. సో రియల్ లైఫ్ లో కూడా రాశి అలానే ఉంటారు. చిచ్చి తప్పు చేస్తున్నాను ఏంటంటే క్వశ్చన్స్ అన్ని ఇక్కడే అడగాలి, ఇక్కడ ఎవరు అడగకూడదు. నిజంగా తన గురించి నాకు ఎక్కువ తెలుసండి. మీకు ఎలా తెలుసు? నేను ఐ కెన్ రీడ్ పీపుల్, నేను మనుషుల్ని బాగా చదివేయగలుగుతాను, మనుషుల్ని బాగా చదివేయగలుగుతాను. సో తారక్ మీరు చెప్పండి, రియల్ లైఫ్ లో రాశి అలా ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది రియాక్షన్? మొహమ్మద్ చెప్పేస్తుంది నో అనో, లేకపోతే దగ్గర గంతేసేస్తుంది ఓకే అను, సైదటు లేకపోతే చాలా అయ్యో ఏంటండి అలా, అంత సినిమా లేదు. ఇప్పుడు మీరు నాకు ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత నివేదాన్ని కూడా ఇంకొక క్వశ్చన్ అడుగుతాను నేను ఇప్పుడు. డెఫినెట్లీ జై లబకుశ మీరు ఎన్టీఆర్ గురించి చెప్పుకున్నారా లేదంటే కథ నచ్చి చెప్పుకున్నారా? నేను లేదు, నేను నిన్నకొరి షూట్లో ఉన్నప్పుడు కోనా సార్ ఇప్పుడు లేదు యాక్చువల్లీ ఐ వాస్ థింకింగ్ హీ సెడ్ వాట్ వాస్ రాశిస్ రియాక్షన్ కదా, లైక్ షీ వాంటెడ్ టు జంప్ ఫ్రమ్ ద టెర్రస్. ఐ వాస్ యాక్చువల్లీ స్టాండింగ్ ఆన్ ద శాంటా మోనికా పియర్, సో ఐ వాస్ లైక్ షీ వాంటెడ్ టు జంప్ ఆఫ్ శాంటా మోనికా పియర్. లేదు, నాకు యాక్చువల్లీ కథ చాలా చాలా నచ్చింది. ఇట్ వాస్ బికాస్ ఐ లైక్ ఎమోషనల్ స్టోరీస్ విచ్ ఆర్ connected with a lot of bonding, and when it talks about human relationships, I really love it, and this film is strongly built on that. So adi vinnagane naku I was like, and obviously it's Tarak, so I just wanted to see him dance, in fact, to be really frank. So yeah, డాన్స్ I was on board. ఓ మై గాడ్. అందరికీ తెలుసు how good he is. Even if I say oh he's brilliant, people will be like oh we are bored, you know, he is brilliant, everybody knows. మనకు తెలుసు మా, మీరు ఇంకేదైనా క్వశ్చన్స్ అడగండి, that's what their thing will be. Yeah, like ఇప్పుడు మీరు ఏదో క్వశ్చన్ అడగండి, లేకపోతే నా మీదకి డైవర్ట్ అయిపోతుంది మళ్ళీ. లేదు అది ఏంటో కొంచెం you do that to us, we do that to you. 3 క్యారెక్టర్స్ అంటే యాజ్ అన్ యాక్టర్ అది ఎంత కష్టమో అసలు మాటలో చెప్పలేము. బికాజ్ 3 డిఫరెంట్ వేరియేషన్స్. యాక్షన్ అనగానే ఒక గెటప్ లోంచి మనం ఇంకో క్యారెక్టర్లోకి వచ్చేయాలి. సో 3 డిఫరెంట్ వేరియేషన్స్ ఎలా అనిపించింది? వాజ్ దట్ అ ప్రెషర్ ఫర్ యూ? Obviously, see, there's always pressure. I don't think we can work if we have no pressure. Primarily, జై లవకుశ ఒప్పుకోవడానికి కారణం కథే. 3 క్యారెక్టర్లు ఉన్నాయి కదా, నేను చేసుకోవచ్చు కదా, నేను చేస్తే నాకేదో పేరు వస్తుంది కదా అని ప్రైమరీగా దాని మీదకి అసలు ఫోకస్ వెళ్ళలేదు. ఇప్పుడైతే బాబీ వచ్చి ఒక 20 minutes కథని నరేట్ చేశాడు. నాకు బ్రదర్స్ గురించి అంటే మాకు కోయిన్సిడెన్స్గా తగిలింది, ఐ మీన్ కుదిరింది. బికాజ్ నేను అన్న కలిసి చిత్రం చేస్తున్నప్పుడు అదే అన్నదమ్ముల గురించి వాళ్ళ ఔన్నత్యం గురించి పెంపొందించేటువంటి చిత్రం దొరికినప్పుడు రిలేటెడ్ ఎస్ ఇలాంటి కథే చేద్దాము అని. దానికి అడిషనల్గా బాబీ అని కూడా 3 ట్రిప్లెట్స్ మధ్యలో జరుగుతూ ఉంటే దాట్ వాజ్ ద మోస్ట్, ఐ మీన్ దాని తర్వాత ఆ ఎక్సైట్మెంట్ మొదలైంది. అండ్ ఒక నటుడుగా నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఐ లైక్ టు బీ ఛాలెంజ్డ్. లేకపోతే అంటే లైఫ్లో నిజంగా ఛాలెంజ్ లేకపోతే బోర్ కొట్టేస్తుందండి. ఒకటేలాగా వెళ్ళిపోతూ ఉంటే యువర్ బోర్డ్ ఆఫ్ యువర్ లైఫ్, యూ నీడ్ టు బీ ట్యాప్డ్ సో దట్ యువర్ లైఫ్ గెట్స్ మోర్ ఎంటర్టైనింగ్, for you. I think now directors and choreographers must be like, how should we challenge Tarak? He's done so much anyway. And they must be thinking, what should we do next? Honestly, I think this is his best work. He's outdone himself. So I don't know what he's going to do next. And Nain Goda challenge fire. I'm sure Nivetha also. We've seen him perform on sets also. We have seen him perform, and a lot of times people would clap for him. They would give him standing ovations, and I think it's a very big deal for an actor to get that on. But I think by the end of it, we got used to it. We're like, he's the best. He'll give his best. Okay. And I know that people will love him in this film.
బట్ మేము కూడా ఒక్క మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం తారక్. నిజంగా సినిమా అయిపోగానే థియేటర్లో లేచి ఆ స్టాండింగ్ ఓవేషన్ మా నుంచి కూడా మీరు తీసుకుంటారు. అయ్యో అది కనుక వస్తే ఇంకా నేను నాకు తెలిసి గుండాకి చచ్చిపోతాను ఆ రోజు. అది జరిగిన రోజు ఇంకా అంతకంటే కావాల్సింది ఇంకేం లేదు. ఐ మీన్ అన్నిటికంటే ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ హౌ ఇట్ పర్ఫార్మ్స్ ఇన్ బాక్స్ ఆఫీస్ ఆర్ కలెక్షన్స్ వైజ్ or days wise, or it's not the box office performance which is important. It is being happy that you've done a sensible film. రైట్. అంటే చిత్రాలు హిట్ అవ్వడం, ఫిల్మ్స్ ఫ్లాప్ అవ్వడం మన చేతుల్లో లేవు. ఆ ట్రిక్ కనుక మనకి తెలుసుంటే హిట్ సినిమాస్ ఎలా తీయాలో ఐఎమ్ షూర్ ఎవ్రీ ఇండస్ట్రీ విల్ బీ డెలివరింగ్ నథింగ్ బట్ సూపర్ హిట్స్. బట్ అన్ఫార్చునేట్లీ నో వన్ నోస్ ద ట్రిక్ ఆఫ్ మేకింగ్ అ హిట్ ఫిల్మ్. బట్ ఆల్ యూ కెన్ డూ ఇస్ పుట్ ఇన్ అ వెరీ జెన్యున్ ఎఫర్ట్. జెన్యున్గా నిజాయితీగా మనం ఒక ఎఫర్ట్ పెట్టడమే మన వల్ల అవుతుంది. ఆ ఎఫర్ట్ని ప్రేక్షకులు చూసినప్పుడు చండాలంగా చేశారా అనే మాట కాకుండా, సినిమా ఫ్లాప్ అయినా సరే అయ్యో పర్లేదులే, దివ్ ట్రైడ్ సంథింగ్, ఏదో చేయడానికి ట్రై చేశారు, పాపం కుదరలేదు, దాట్ ఈస్ గుడ్. డక్కముక్కిలు తిన్న తర్వాత మనం మారుతూ ఉంటాం కదా. సో అట్లీస్ట్ ఫ్రమ్ టెంపర్ ఐ థింక్ నా ప్రయత్నం అదే ఉండింది. అండ్ ఐఎమ్ షూర్ జైల్ ఆఫ్ కుషా విల్ డెఫినెట్లీ be a film for all of us. It will be a very proud film. Say that yeah, we've been a part of this film, we've done a good job. సో నివేత, ఇప్పుడు మీరు చెప్పాలి, జై, లవ, కుష ఈ 3 క్యారెక్టర్స్లో తారక్కి రిలేటెడ్గా దగ్గరగా ఉండే క్యారెక్టర్ ఏది అని అనుకుంటారు మీరు? బికాజ్ యూ హావ్ సీన్ హిమ్ ఆన్ సెట్స్. The character that's closest to him. క్లోజ్ టు హిమ్. Jay is I her. think she has a. She's oh Jay. my god. నేను లవుడిని, తిను కుసుడు. అంటే దగ్గరగా ఆ క్యారెక్టర్ అదే నేను లవుడిని, జై. Jay. అలాంటి ఇప్పుడు No, మళ్ళీ that's wrong. కాసేపాగని మీకే తెలుస్తుంది, తిను జై. తప్పు. Jay, I think. You're Jay? Okay. No, nobody can be Jay. అదే నేను చెప్తున్నాను. Why I said ugly is because ugly. It's not like that. I would love to be Jay though, but ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీవన్ ఇస్ ఇన్ లవ్ విత్ జై. సో ఈ అమ్మాయి అంటుంది ఐ వాంట్ జై అని, ఈ అమ్మాయి. Yeah, it's like I like Jay. సో ఈ అమ్మాయి ఏమో షీఈ్ లవ్డ్ లవ్ ఇంట్రెస్ట్. ఐ వాంట్ జయ. See, నాకు సో love నేను ఇక్కడ చాలా- లవ్డ్ గెటప్ లో ఉండి ఆ అమ్మాయితో ఒక సీన్ జరుగుతుంటే అరే నే యార్ ఐ వాంట్ జయ. గర్ల్స్ డోంట్ లైక్ మీ. ఐ వాజ్ లైక్ పాపం లవ్డ్ అంటే ఇష్టపడాలి కదా, జై మీద ఉన్నారంటే అందరూ Love అని. is the most sweetest. కానీ yeah, I love Kani. Mostly girls like the bad guys. No, అందుకే No, it's not just about the girls actually. Mostly Everybody girls on don't set like likes bad Jay. guys. It's Rashi and Niveta probably who like bad guys. Oh no. You don't generalize the whole issue. No. Setlo, Don't girls generalize it. మాత్రం కాదు. Setlo, I think girls. It was only. Arey, the even two I of was us. in love with Jay, obviously. But See, so it's not only for the girls. Setlo, everybody had this soft corner towards Jay. Even though he was the bad, he's Ravana, he's like a Rakshasudu and everything. yeah. But Jay is, as a character, I think it's the most well made, and everybody will want to. everybody will fall in love with Jay by the end. I know that. తారక్ తాతగారు చేసినటువంటి క్యారెక్టర్స్ మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకున్నట్లయితే ఆయన ఒక రావణాసుడిగా మనకు కనిపిస్తే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయేది. అంటే ఒక విలన్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటి అని అనిపించేది. ఆ తర్వాత బహుశా ఆ క్రెడిట్ మీకే వస్తుంది. అంత సినిమా లేదు. మళ్ళీ ఆయనతో కంపేర్ చేయకండి. నో, లెట్స్ నాట్ కంపేర్. ఐ మీన్ డోంట్ ఈవెన్ డూ దట్. కంపేర్ మీ విత్ హిమ్. తాతగారు చేసినటువంటి అది ఇంకా ఆయన ఒక్కడికే చెల్లింది. ఇంకా నాకు తెలిసి నో వన్ ఎల్స్ ఇన్ దిస్ కంట్రీ విల్ హ్యావ్ దట్ ఆరా Yeah. హీ స్ప్రెడ్ ఇన్ టు పీపుల్ అండి. ఇట్స్ ఇంపాసిబుల్. అంటే ఆహార్యంతోనే, వాచకంతోనే, నవ్వుతోనే ఆయన గెలిచేసేవాళ్ళు. మనుషులు అసలు ఇంకా ఆయన తప్ప ఇంకెవరు కనిపించేవాళ్ళు కాదు. అందుకే ప్రతి నాయకుడు పాత్ర వేసినా కూడా ఆయన నాయకుడి కిందే చూసేవాళ్ళు. సో తాతగారితో పోలిక అసలు లేదండి. బట్ ఎస్, పీపుల్ విల్ డెఫినెట్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ జై. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇఫ్ దేవర్ ఇప్పుడు జై లవ కుసుల్లో ఎవరిని ఒకరిని తీసేసినా కూడా దెర్ ఇస్ నో ఫుల్ఫిల్మెంట్, దెర్ ఇస్ నో కంప్లీషన్. బికాస్ కుసుడిని తీసేసి జై లవ అన్నా బాగోదు. అఫ్కోర్స్ లవకుశ అనే టైటిల్ బాగుంటుంది, కానీ జై లేకపోతే దానికి ముందు అర్థం రాదు, ఆ పవర్ రాదు. సో జై కుశ అన్న బాగోదు. సో ఇట్స్ జై, లవ అండ్ కుశ, అండ్ ఈచ్ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఇంపార్టెన్స్, అండ్ ఈచ్ క్యారెక్టర్ ఈజ్ అ పిల్లర్ ఫర్ దిస్ స్టోరీ. సో primarily yes, Jay, why people will fall in love with him, it's a very unique character. You've never seen it. ఇప్పటిదాకా కనీసం మనం చూసినటువంటి చిత్రాల్లో అలాంటి రెఫరెన్స్ క్యారెక్టర్ మనకి లేదు. లవుడు కుసుడు అంటారా? ఎస్, ప్రాబబ్లీ ఎక్కడో యమదంగులో చేసినటువంటి రాజా క్యారెక్టర్ ప్రాబబ్లీ ఈజ్ ఇన్ కుసుడు. ఎక్కడో నానక ప్రేమతలో చేసినటువంటి
చిన్న సొఫిస్టికేటెడ్ ఒక ఫార్మల్ అండ్ గుడ్ లుక్లో లవ్డ్ ఉండొచ్చు. బట్ జే ఇస్ అ కంప్లీట్ న్యూ క్యారెక్టర్. సో ఆటోమేటిక్గా అందరు జే మీదే వాళ్ళకి దృష్టి వెళ్తుంది. అండ్ జే ఈజ్ ద మెయిన్ చేంజ్ ఇన్ ద ఫిలిం. సో ద ఫిల్మ్ ఈజ్ అబౌట్ జే. ఇట్స్ అబౌట్ ఇప్పుడు రావణ రామలక్ష్మణులు అయినప్పుడు రామలక్ష్మణ్ గురించి మనకు తెలుసు, కానీ అన్నదమ్ములైన రావణ రామలక్ష్మణులు ఏం చేస్తారు అనేదే ఇంపార్టెన్స్ వచ్చినప్పుడు రావణుడే ఇంపార్టెంట్ అయిపోతున్నాడు అక్కడ. సో యా. But to answer your question, I think he's got the flavor of all three. Yeah, I think so. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా తారక్ యాక్చువల్గా జై లవకుశ ఈ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు మీ బ్రదర్స్తో రిలేట్ చేసుకుని అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం కొంచెం ఎమోషనల్గా మాట్లాడారు. బికాజ్ ఇట్ ఈస్ అండి, అంటే నేను అదే చెప్పాను కదండి, అది కోఇన్సిడెన్స్ అనుకోవాలో ఏంటనుకోవాలో తెలియదు కానీ సి వెన్ స్పెషలీ ఇప్పుడు మేము కూడా ముగ్గురు బ్రదర్స్ అండ్ అన్ఫార్చునేట్లీ our elder brother is not there with us. ఎప్పుడు ఈ బ్రదర్హుడ్ అండ్ ద రిలేషన్ బిట్వీన్ బ్రదర్స్ గురించి వచ్చినప్పుడు డెఫినెట్గా ఐ గెట్ అ లిటిల్ ఎమోషనల్. బికాజ్ నేనే కాదు, మీరు రేపు పొద్దున్న చిత్రం చూసినప్పుడు ఐ థింక్ ఆల్ బ్రదర్స్ యూనో మన రాష్ట్రంలో ఉండే బ్రదర్స్ అందరు కూడా తెలియని ఒక ఎమోషనల్ బాండ్ ఏర్పడుతుంది, ఒక ఎమోషనల్ జర్నీ ఉంటుంది. అండ్ బికాజ్ మనం తల్లి గురించి చిత్రం తీసినప్పుడు, ఒక ఎమోషనల్ చిత్రం తీసినప్పుడు చూసాము, తండ్రి గురించి చిత్రాలు చూసాం. అంటే ఐ మీన్ అఫ్ కోర్స్ ఐ డిడ్ వన్ కాల్ నాన్న ప్రేమతో. జై లవకుశ ఇస్ అ వెరీ 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 ఎమోషనల్ ఫిలిం. సో మాకు ఎప్పుడైతే ఆ ఎమోషన్ గురించి తలుచుకుంటూ ఉంటే సో డెఫినెట్గా మనకు పర్సనల్గా ఉండే ఎమోషన్ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఐఎమ్ ష్యూర్ సో నాకు కలిగిన ఎమోషన్ అందరికీ కలుగుతుందని నమ్ముతున్నాను. But he's worked very, very, very hard in this film. Yeah. So I really wanted to be like a super duper hit for him more than for us. And he deserves it. Yeah, he deserves it. బికాస్ ఎంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీరు Yeah. ఒకవైపు మూవీ చేస్తూ Manage చేశారు, మరోవైపు yeah. బిగ్ బాస్ చేస్తూ యా 3 సరిపోక 4 నాలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి. బికాస్ యాజ్ అ టెలివిజన్ హోస్ట్ గా కూడా రెండు బ్యాలెన్స్ చేస్తూ అంత పెద్ద హిట్ మీరు ఇచ్చారంటే ఏమంటే మన షోని మనం పొగుడుకోకూడదు. లేదు, పొగడుకోవాల్సిందే నిజంగా. మనుషుని మనమే పొగడుకోవాలి. బికాస్ మీరు ఇచ్చిన హిట్ అలాంటిది. నిజంగా బుల్లితెర ఖ్యాతిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిపోయారు తారక్. నిజంగా ఇప్పుడు అందరికి ఎలా అయిపోయిందంటే మా ఇంట్లో అబ్బాయి తారక్. నేను జనతా గ్యారేజ్ అప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. యు ఆర్ వెరీ రిజర్వ్డ్ అప్పట్లో. ఐఎమ్ టెల్లింగ్ యూ తారక్ వాజ్ లైక్ దిస్. అవునండి, అంతేనండి, అలా అంటే ఇంతే ఆన్సర్స్ వచ్చేవి అప్పట్లో. బట్ ఇప్పుడు తారక్ అసలు మేము ఎవ్రీ డే బిగ్ బాస్ లో చూస్తుంటే ఓ మై గాడ్ ఏమైంది ఆల్ ఆఫ్ ఎ సడన్. అంటే ఇప్పుడు ముందు కెమెరాలు పెట్టుకుంటే మళ్ళీ ఆ రిజర్వ్గా ఉంటాను. అంటే ఇప్పుడు ఐమ్ షూర్ ఇప్పుడు బిగ్ బాస్ సెట్లో ఎలా ఉంటున్నానో ఐ వాజ్ ద సేమ్ ఆన్ జై లవకుశ సెట్స్ టూ. Yes. ఐమ్ వెరీ హైపర్ అండ్ ఐ ఆమ్ హైపర్ అండ్ ఐ లైక్ బీయింగ్ హైపర్. Yeah. నాకు హైపర్నెస్ లేకపోతే కట్టడి చేసేసినట్టు అయిపోతుంది. సో నాకు అంటే ఒక్కొక్కసారి ఎస్ తప్పదు, ఆ హైపర్నెస్ని తక్కువ చేసుకోవాల్సి వస్తుంది. బట్ బిగ్ బాస్ వాజ్ అ ప్లాట్ఫామ్ విచ్ ప్రాబబ్లీ నీడ్ మై హైపర్నెస్ and demanded the original me. And for me also I think it was like remembering myself again. Every weekend వెళ్ళినప్పుడు ఈ జై లవ అండ్ కుశ జరుగుతుంటే ఎక్కడో నా సెల్ఫ్ ఐడెంటిటీని మర్చిపోకుండా బిగ్ బాస్ హెస్ బీన్ ట్యాపింగ్ దట్ అవుట్. Even though he's being himself, there is a certain ease that you need to have to host a show. And especially when you have to say a lot of things impromptu, which are not scripted at all, you need to have the ability to understand what's going on, because we're not dealing with one person. We're dealing with a people full of, a house full of people with different emotions, They're all going through a lot of things. So to be able to actually captain the entire ship that way, I think he did such a commendable job. And he's talking about being hyper. That is necessary. It was very much necessary on set, because I'm also hyper, but I didn't see anybody top that off. So I was like, okay, I found somebody who is off the charts on that. I've told him he's not human, he's superhuman. He's not normal. He's not a normal person. He's not. He's not. అసలు ఆ కేటగిరీకి దగ్గరలో కూడా లేరు. ఓకే ఓకే. సో తారక్ మిమ్మల్ని మీరు ఎలా ఇన్స్పైర్ చేసుకుంటారు ఎవ్రీడే మాకు చెప్పండి. బికాస్ ఐ డోంట్ నో అండి, నాకు వెరైటీ సిద్ధాంతం ఒకటి ఉంది. ఇట్స్ అబౌట్ లుకింగ్ అట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్, స్టాండింగ్ నేకెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ అండ్ యాక్సెప్టింగ్ ద స్కార్స్ ఆన్ యువర్ బాడీ. No one in this world. You have to be your own encouragement. I think he inspires himself. You have to a lot. push yourself. Yeah. పొద్దున్న లేచి నువ్వు బాగున్నావు, నువ్వు బ్రహ్మాండంగా ఉన్నావు, నువ్వు ఎరగ తీసేయగలుగుతావు అని మనం అనుకోకపోతే ఎంతమంది వచ్చి నేను పుష్ చేద్దాం అనుకున్నా కుదరదండి. ఇట్ విల్ నాట్ హ్యాపన్.
encourage yourself first, and then everyone is there to guide you and push you. I search for peace, and it's probably a content, self-content, being very self-content. చాలు వచ్చిందా మిగతా ఏదైనా బోనసే. టాకింగ్ అబౌట్ బిగ్ బాస్ ఆల్సో ట్రై చేద్దాం అని బయలుదేరిన ఒక ప్రయత్నం అది. ఈరోజు వచ్చినటువంటి అప్లాజ్ ఇస్ బోనస్. There's a lot of planning and prep which goes into Big Boss and to conduct such a big reality show, and I think everyone, it is the channel, it is Endemol, it is the housemates, it is the crew and everyone. So అందరూ కలిపి చేస్తేనే ఆ రిజల్ట్ ఇలా ఉంటుంది. మన ప్రయత్నం మనం చేయాలి. వాట్ ఎవర్ ఇస్ గివెన్ ఇస్ బోనస్. ఇఫ్ ఇట్స్ నాట్ గివెన్ టు యూ, ఫైన్, వెయిట్ ఫర్ అనదర్ డే. బట్ డెఫినెట్లీ మీ నుంచి చాలా నేర్చుకోవాలి తారక్. స్పీక్ అ లాట్ ఆఫ్ థింగ్స్ నిజంగా అనిపిస్తుంటుంది. చాలా నిజంగా మన పర్సనల్ లైఫ్లో కూడా చాలా నేర్చుకోవచ్చు అని అనిపిస్తుంది. సో తారక్, గెటింగ్ బ్యాక్ టు ద సెట్స్, ఇప్పుడు కొంచెం అందులో చూడండి బయటకు వచ్చేద్దాం. సో సెట్లో ఇప్పుడు చెప్పండి, బాగా నాటిగా You can't ask him that question. It's him. ఇదే నాకు కావాలి. భూమి, It is him. ఒకసారి అర్థం ఏదైనా ఉంటే తీసుకొచ్చి అమ్మాయికి చూపించండి దయచేసి. I think it's him. అది అర్థం ఉందా? ఒకసారి అది అర్థం. He's done looking at the mirror. Boy on set. Yeah. వెరీ గుడ్. అయ్యో, అర్థమైంది కదా ఇప్పుడు మీకు, అంతే. నాటియస్ట్. I'm the most. I'm the teaming most up with you. Sharif Yeah. on set, and he's the most. ఇట్స్ లైక్ లుకింగ్ ఎట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ కదా. నన్ను అన్న ప్రతి మాటలు వాళ్ళకే. Yeah. బాగున్నాను. He's the naughtiest on set. Who, me? Yeah. ఎవరు ఎక్కువ వస్తున్నారని ఆ అమ్మాయి beginning నేనా? లో చాలా హూ ఇస్ ట్రైంగ్ టు ప్రూవ్ అ పాయింట్? ఎక్కువ అరిచి గోల పెట్టేసి సీరియస్గా నిజంగా నేను కామ్గా ఉన్నాను. నేను అర్థం చూపించాను. ఆ అమ్మాయి కూడా నార్మల్ గా హీఈస్ ద వన్ అని చెప్పింది. అరిచి గోల పెట్టేసి నో హీఈస్ ద నాటెస్ట్ అని ఎవరు అది చూడండి. అది నేను హైపర్ కాదండి ఆనెస్ట్లీ. అండ్ బిగినింగ్ లో నేను చూసాను, హీ వాజ్ వెరీ లైక్ సీరియస్. ఫస్ట్ డే లో చాలా సీరియస్ గా ఉంటారు. Eventually, because I knew, because the moment I start becoming normal and myself, no, I know she's going to start off అని. సో నాకు తెలుసు సంతగా చాలా సీరియస్గా ఉంటే కొంచెం దూరంగా ఉంటుంది అమ్మాయి. ఇదంతా ఒక పెద్ద స్కామ్. It's a scam. అబద్ధం చెప్. నువ్వు అమ్మాయిని ఒకసారి తీసుకెళ్ళి బిగ్ బాస్ హౌస్ లో 1 వీక్ పెట్టండి, మీకే తెలుస్తుంది. మళ్ళీ ఇక్కడ ప్రమోషన్స్ జరుగుతుంది. ఈ అమ్మాయిని కూడా ఇద్దరిని తింది కనిపించాలని తింది కనిపించనాలని నిజంగా. ఇద్దరు. యా No, he is the naughtiest. Yeah. హూ? You. I think we can rank. It's 1, 2, and 3. No, 1, 2 and 3. I'm fine with that. I've never. I'm telling you, I'm not. I'm not popular. సరే, He's సెట్కి one. ఎవరు లేట్ గా వచ్చేవాళ్ళు? ఎవరండి? ఎవరు లేట్ గా వచ్చేవాళ్ళు? I've never been late on set. Call the producer. కళ్యాణ్ రామ్ గారికి అడిగి. రామ్ గారిని అడగండి. That's the best answer. I'm not lying, but he's very punctual on set. First day I was so early. He No, came, you were good. I saw. That's why I said first, primarily her. When ఫస్ట్ డే అమ్మాయి షూటింగ్ కూడా రాలేదండి కరెక్ట్ టైంకి. అవునా? ఎన్ని కంప్లైంట్స్ he's ఉన్నాయి అనుకోలేదు ruining my నేను. reputation. అదిగో I've always been on time on set. He's lying. Yes, on time. So always on time. Yeah. Mr. Perfect. I think we all Yeah, have he's always on time. been on time. All of us. తారక్, మీరు చెప్పండి ఒక బెస్ట్ మెమరీ లవకుశ సెట్ లో. ఎవ్రీ డే వాజ్ అ మెమరీ అండి. ఐమ్ సీరియస్లీ ఒక్క రోజు అని చెప్పలేము నిజంగా. అంటే వి వర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్. ఇట్ కుడ్ బి రాశి ఆర్ నివి ఆర్ నివేత ఆర్ మీ ఆర్ చోటా ఎప్పటి నుంచో తెలుసు నాకు. అండ్ యా, ద హోల్ క్రూ, ద కాస్ట్ అండ్ క్రూ మాకు ఉండింది. దెవర్ టైమ్స్ వేర్ వీ హ్యాడ్ అవర్ ప్రెషర్స్. షూట్ కంప్లీట్ చేయాలని ఆ క్యారెక్టర్స్ ఇవన్నీ ఉండింది. కానీ ఎవ్రీ డే ఇన్ జైలవకుశ ఇస్ మెమరబుల్ టు మీ అట్లీస్ట్. ఓన్ ప్రొడక్షన్ లో మీరు వర్క్ చేశారు. దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇఫ్ వి ఆర్ నాట్ రాంగ్. ఎన్టీఆర్ ఆర్ట్ స్టార్ట్ చేసిన తర్వాత సో అది కంఫర్టబుల్ గా యాక్ట్ చేస్తూ వెళ్ళారని చెప్పొచ్చు. అది వాళ్ళని అడిగా. He acted like a professional అండి. నేను చూసాను, and everybody actually that he was always on set on time and he was as dedicated or very professional. అంటే మనకో న్యాయం బయట న్యాయం కాదు కదా. సో ఎక్కడైనా ఒకటి కోర్స్ అంటే ఓన్ ప్రొడక్షన్ చేస్తుంటే ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. కానీ కొంచెం అలా కూర్చొని రిలాక్స్గా
అలా I రిలాక్స్గా think చేస్తుంటే బహుశా even when Kalyan Ramsa was asking him to take rest, he was like, no, we have to finish బహుశా it on కళ్యాణ్ time. గారి లాజిక్ అనుకుంటా, తమ్ముడు తనవాడైనా ధర్మం సరిగ్గా చెప్పాలి అని set కి రావడం. ఎగ్జాక్ట్లీ ఇదంతా అవును జరిగినట్టుంది అవును బహుశా. అవును అవును No, you can't expect what he's going to do. Like, నా ఫస్ట్ డేలో నేను I was standing and discussing something with Bobby. చూస్తే ఒక కార్ ఆగింది అండ్ అక్కడ నుంచి తారక్ ఇస్ గెటింగ్ అవుట్ ఫ్రమ్ ద డ్రైవర్ సీట్. సో లైక్ ఓకే అండ్ దెన్ you will have to not look for Tarak like this. You will have to look for him like this. He could be anywhere. That's the thing. Yeah. So why I'm saying this is because after one shot I was walking and then there's a huge honk of a bus. I'm like turning and seeing him like, who is this? Tarak is driving his caravan. He's parking it somewhere there. So I'm like, first day in the morning I saw things, in the afternoon I saw it, evening I saw. I was like, okay, I understood the whole picture. First day I was prepared, set, done. So I was like, okay, this is what we can expect, and we bonded really well because that Kushuru thing was there in common. See such nice things we said about you. అరే ఐ సెడ్ గుడ్ థింగ్స్ అబౌట్ యూ ఐ సెడ్ ద ట్రూత్ Coming on set on late and I'm And that I will, just because you said this, I can't change my statement. It's already recorded. And అది తొలగించేయండి కుదిరితే. They'll add this also. I've requested. Said కుదిరితే ప్లీజ్. ప్రేక్షక You're being దేవుళ్ళకి a మనవి. host now. You're being a host ప్రేక్షక now. దేవుళ్ళకి మనవి. నన్ను క్షమించండి. రాశిఖన్నా గారి గురించి ఏదో చిన్న తప్పుడు మాట అనడం జరిగింది ఆవిడ It's underlined. It's underlined. సమస్య లేదండి, మా అందరికంటే ముందు అసలు ప్యాకప్ అయిన తర్వాత కూడా ఆ సెట్ లోనే పడుకొని పొద్దున First అక్కడే వస్తారు, లేచి last వెళ్తారు. ఆవిడ అక్కడే మొత్తం రెడీ అయిపోయి మేకప్ అక్కడే వేసుకొని మళ్ళీ పొద్దున మేము వచ్చే టైంకి ఆవిడ అక్కడే ఉండేవాళ్ళు. నాకు అర్థమైంది ఇప్పుడు రాసి రాగానే ఫస్ట్ చెప్పింది నేను ఎక్కువ మాట్లాడించకు అని చెప్పి నాకు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో నాకు ఇప్పుడు అర్థం. చూసారా, ఆల్రెడీ రాకముందే ఎక్కువ నేను మాట్లాడించొద్దని చెప్పింది, మాట్లాడితే నిజాలు బయటకు వస్తాయని. మీరే కొంచెం చూసుకోండి. ఓకే సో తారక్, వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్? సి ప్రతి సాంగ్కి ఒక ఇంపార్టెన్స్ ఉందండి, బట్ నా ఫేవరెట్ టూని తీసుకోవాలంటే ఒకటి మీ కళ్ళలోని కాటుక అనేది ఐ లైక్ ఇట్ బికాజ్ ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ సాంగ్. ఒక మనిషిలో ఉండే రెండు రూపాలని చూపించే పాట అది. అండ్ దెన్ ఐ లైక్ రావణ అండి. లిరికల్గా చంద్రబోస్ గారు, ఐ మీన్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, గంటలో రాశారు ఆ పాటను ఆయన. ఇవి జస్ట్ అంటే ఎలా రాశారండి గంటలో అంటే ఏమనంటే నాకు తెలిసి రావణాసురుడు అలా వచ్చి కూర్చొని రా ఇప్పుడు మర్యాదగా అని చెప్పినట్టు రాయించుకున్నారు. అండ్ దెన్ యా ట్రింగ్ ట్రింగ్ ఇస్ నైస్. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డాన్స్ నంబర్స్. నేను ఇప్పటిదాకా చేసినటువంటి చాలా డాన్స్ నెంబర్ ఉండేటువంటి పాటలు ఐ వుడ్ డెఫినెట్లీ రేట్ ట్రింగ్ ట్రింగ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. నాకు ట్రింగ్ ట్రింగ్ డాన్స్ అనగానే గుర్తొచ్చింది ఏంటంటే మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఛాలెంజింగ్ గా అనిపించింది తారక్తో డాన్స్ చేయడం? I think Rashi had a lot more dancing to do with Tarak. So yes. నేను మేనేజ్ చేశాను. Sure, that ఆ was పాట మొత్తం ఏడుస్తానే ఉంది. నీకే ఎక్కువ స్టెప్లు ఇస్తున్నారు, నాకు ఇవ్వట్లేదంటే నేను అన్నాను పోనీ కొరియోగ్రఫర్ దగ్గరికి వెళ్తాను, నాకు వద్దు మొత్తం పాట అమ్మాయి మీద తీయండి, నేను ఇటు నుంచి అటు నుంచి ఇటు నడుస్తాను అంటే అలా కాదు, మళ్ళీ నీ ఫ్యాన్స్ వచ్చి నన్ను అంటారా, నువ్వు ఇది అంటావు అది అంటావు. లేదు నువ్వు అలా కొరియోగ్రఫర్ చెప్తే మళ్ళీ అతను వచ్చి అసలు నువ్వు డాన్స్ చేయడం ఏంటని అంటాడంటే ఇప్పుడు నేనేం ఇదంతా జరిగిందా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు అని అడిగాను. ఏం లేదులే అని చెప్పి సైలెంట్. మళ్ళీ తర్వాత మొత్తం నీకే ఇస్తున్న స్టెప్లు నేనే నన్ను నిజంగా ఓకే నాకు వద్దు, నేను నువ్వే మొత్తం పాట నువ్వే చేసుకో, చాలా ఆనందంగా కూడా ఉంటుంది నాకు. నేను కాసేపు అలా కూర్చుంటాను, ఇటు తిరుగుతాను. ప్రాణాలు తోడేసింది. మామూలుగా ఏ హీరోయిన్కైనా లెట్స్ ఇప్పుడు తన యాక్ట్రెస్ తిన యాక్ట్రెస్, తనకి తన మీద ఉంటే హ్యాపీ, తనకి నా మీద ఉంది. I mean, Rashi is jealous of me. రాశి ఎందుకో మీరు చెప్పాలి, మీరు క్లారిటీ ఇవ్వాలి. నేను లేదండి. She's so sweet. స్వీటా చిచ్చి మేడి పండు చూడ మేలుమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు. అమ్మో. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ తర్వాత జై లవకుశ మీకు రిస్కీగా అనిపించిందా, లేదంటే కథ విన్నప్పటి నుంచి యు ఆర్ లైక్ అబ్సల్యూట్లీ చాలా నమ్మకంతో వెళ్ళారు? ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ రిస్కీ అండి. ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ రిస్కీ. క్యాల్కులేషన్స్ వేసుకొని మనం ముందుకు వెళ్ళలేము. అభిమానులు హ్యావ్ రియలీ సపోర్టెడ్ మీ. మై ఫ్యాన్స్ హ్యావ్ స్టేడ్ ఇన్ మై గుడ్ అండ్ మై బ్యాడ్, బట్ ప్రిసైస్లీ ఇన్ మై బ్యాడ్. అంటే ఎవ్వరూ లేనప్పుడు వాళ్ళే ఉన్నారు. కోర్స్ ఫ్యామిలీ ఎప్పుడు ఉంటుంది, బట్ మనకి సంబంధం లేకుండా కేవలం అభిమానం అనే ఒక పదంతో వాళ్ళు పుష్ చేస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళ షోల్డర్స్ మీదకి తీసుకున్నారు నన్ను, వాళ్ళ భుజాలను ఎక్కించుకున్నారు. అంటే వాళ్ళ భుజాన కొత్తదనాన్ని వాళ్ళు హక్కును చేర్చుకొని వాళ్ళు ఇచ్చేటువంటి ప్రశంసలే ముందుకు తీసుకెళ్తుంది. ఆ నమ్మకం ఒకటి ఉంది. వీటన్నిటికంటే మనసు ఒకటి చెప్తుంది, ఇది బాగుంటుందేమో ట్రై చేయని. సో అలా అనుకుని వెళ్ళడమే. బట్
జైల్ ఆఫ్ కుసా ఇస్ నెవర్ నాట్ జైల్ ఆఫ్ కుసా అంటే ఐ డోంట్ వాంట్ మై ఫిల్మ్స్ టు బీ వెరీ క్యాల్కులేటెడ్ మై డిసిషన్స్ టు బీ వెరీ క్యాల్కులేటెడ్ ఐ జస్ట్ వాంట్ టు జస్ట్ టేక్ ఇట్ లైక్ దట్. సో ఇక బాబీతో చేయడం, ఐ మీన్ బాబీ ఎలా చూసుకున్నా కానీ మనకు అప్కమింగ్ డైరెక్టర్గానే ఇప్పటికీ కన్సిడర్ చేస్తున్నాం మనం. సో అది రిస్కీగా అనిపించలేదా మీకు లైన్? నెవర్ అండి. అంటే ద డే హీ టోల్ మీ ద స్క్రిప్ట్, సి ఐ డోంట్ వాంట్ టు టేక్ డెసిషన్ బేస్డ్ ఆన్ హిస్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. నో, నా దగ్గరకు వచ్చేసరికి బాగుందా లేదా, ఎస్, వెన్ ఈ నరేటెడ్ ద స్క్రిప్ట్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్. తను ఇంత కాన్ఫిడెంట్గా నరేట్ చేసినప్పుడు ఈ కథని తనే అంత కాన్ఫిడెంట్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాడు. అండ్ కరెక్ట్ సపోర్ట్ సిస్టమ్ని కనుక తనకు అందచేయగలిగితే, బికాజ్ ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. మాకు ఎంత టఫ్గా ఉందో తనకు కూడా అంతే టఫ్ అది. 3 క్యారెక్టరైజేషన్స్, కెమెరా యాంగిల్స్ వేరువేరుగా ఉండాలి ఒక్కొక్కళ్ళకి. ఊరికి ఇప్పుడు లవ్డ్కో లో యాంగిల్ డైనమిక్ షాట్ పెట్టలేము, ఓ కుషుడికి నిజంగా అలా ఒక లవ్డ్కి పెట్టిన షాట్లు పెట్టలేము, జైకి అలా పెట్టలేము. సో ఇట్స్ there's a lot of concentration from the director's side as well. Yeah. And he did a fabulous job. He did a fabulous job. He did a very good job. Very nice. And Bobby will definitely go places. తారక్, చివరగా తెలుగు సినిమా అభిమానులందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు అబౌట్ జై లవ్ కుష? ఎప్పుడూ చెప్పేదే, మంచి చిత్రాలను ఎప్పుడూ ఆదరించారు, మీ ఆశీర్వాదంతో ఇంత దూరం తీసుకొచ్చారు. ఈ చిత్రం కూడా ఒక మంచి ప్రయత్నంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మీ ప్రేమ, మీ అభిమానం ఎల్లప్పుడూ ఇలాగే కురిపించండి. మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇలాగే మాకు అందజేస్తూ ఉండండి. జైలు కుశ చిత్రాన్ని చూసి తప్పకుండా మీ ఆదరణ మాకు అందించండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాశి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? జైల్ ఆఫ్ కుషా 21st కి రిలీజ్ అవుతుంది. మీ విష్ దే నో ఇట్స్ రిలీజింగ్ ఆన్ ద 21st. ఓకే, సారీ, 21st కి రిలీజ్ అవుతుంది. అది తెలుసు వాళ్ళకి. నెక్స్ట్ మూవ్ ఆన్. చూడండి, థియేటర్స్కి వెళ్ళి చూస్తారు. దే విల్ గో టు ద థియేటర్స్. నాకు అర్థమైంది, No, I'm sorry, I'm ఇంకా సినిమా అంతా కూడా ఇలానే ఉంటుందేమో నాకు అర్థం కాదు. కాదు కదా చూసి. నా విషెస్ అండ్ లవ్ కావాలి. సో ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిల్మ్. ఇట్స్ అ వెరీ నైస్ ఫిల్మ్. ఐమ్ షూర్ యు లవ్ ఇట్. What was the last thing? I'm sure you like it. Okay. హావ్ యు సీన్ ఇట్? చూసారా? అర్థమైపోతుంది, అందరికీ అర్థమైపోతుంది. నేను ఇలా చెప్తాను, 21st సెప్టెంబర్కి రిలీజ్ అవబోతుంది అని మీకు తెలుసు కాబట్టి ఐఎమ్ నాట్ గోనా సే దట్. ఓకే, చెప్పేసిన రోజు మళ్ళీ ఐఎమ్ నాట్ గోనా సే. సో పదునైన బుర్ర. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నమ్మకం ఉంది దట్ యూ విల్ ఆల్ లవ్ ఇట్. అండ్ ఎస్, మీ ప్రేయర్స్ అండ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కావాలి. చూడండి ఇన్ థియేటర్స్ ఓన్లీ, అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. That was my point. Keep So supporting. say it again. She said it. No, for me. రాశి గారు మర్చిపోయారంటండి పైరసీ గురించి చెప్పడం. సో రాశి గారి తరఫున దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి. మీ దగ్గరలో ఉన్నటువంటి థియేటర్లో ఈ చిత్రాన్ని చూసి ఆనందించండి. ఈ చిత్రమే కాదు, ఏ చిత్రంకి వచ్చినా కూడా డోంట్ ఎంకరేజ్ పైరసీ. Yes. ఓకే, Yes, thank you. ఆవిడ అదే చెప్దాం అనుకున్నారు, నేను నా మాటలో చెప్పేశాను. థ్యాంక్ యూ సో Thank you. మచ్. Thanks ఆల్ a ది lot. వెరీ బెస్ట్. సక్సెస్ ఇలానే డబుల్ అవుతూ మీ అందరికీ వెళ్ళాలని కోరుకుంటున్నాను. Thank you. so Thank much. you.